రాజమౌళి రామాయణాన్ని బేస్ చేసుకుని బాహుబలి సినిమా తీసి 1,000 కోట్లు సంపాదించాడు. తర్వాత మళ్ళీ అదే రాముడి పేరు సీతారాముడు అనే పేరు పెట్టి, కొమరం భీమ్ అనే పేరు పెట్టి RRR తీసి మళ్ళీ 100 కోట్లు ఎర్న్ చేసిన సినిమా సంపాదించాడు. ఇప్పుడు వారణాసి అనే సినిమా తీస్తూ 1,000 కోట్లు ఖర్చు పెడుతూ దాని డబల్ సంపాదించడానికి ప్లాన్ చేశాడు. అంటే వరల్డ్ వైడ్ సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశాడు. గ్లోబల్ స్థాయికి తెలుగు ఇండస్ట్రీ వెళ్ళబోతుంది. వెరీ వెరీ గ్రేట్, ఎక్స్ట్రాడినరీ గ్రేట్. రాజమౌళి గారు సూపర్. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వారణాసి అంటే ఎవరు? శివుడికి సంబంధించి సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అందులో రాముడికి సంబంధించి ఉందంటే ఆయనే చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, రాజమౌళి ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి నమ్మను, రాముడిని నమ్మను, దేవుణ్ణి నమ్మను అంటున్నాడు కదా. నా డౌట్ ఏంటంటే, రాజమౌళి గారు ఇన్నర్గా దేవుణ్ణి బాగా నమ్ముతాడేమో అనిపిస్తుంది. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రాజమౌళి దేవుడు అంటే ఇష్టమా కాదనేది. నాకైతే దేవుణ్ణి నమ్మకుండా అంత ఎక్స్ట్రాడినరీగా క్యారెక్టర్ డిజైన్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే దేవుడు, రాముడు, కృష్ణుడు వీళ్ళు బేస్ చేసుకుని, భీముడు, రామాయణం, తర్వాత మహాభారతం వీటిని బేస్ చేసుకునే సినిమా కథలు ఉంటే ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది అయింది. సో దీన్ని బట్టి మీరు కామెంట్ చేయండి.